హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో, ఈరోజు అమెజాన్ డ్రెసెస్ రివ్యూ చేద్దామని నేను, కుందనిక, మా కుందనిక బెస్ట్ ఫ్రెండ్ ముగ్గురం వచ్చేసాం. ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం అండి. చక్కగా ఆడుకుంటూ ఉంటుంది దీంతోని. నేను కొనిచ్చిన ఫస్ట్ బొమ్మ కూడా ఇదే కదా. అండ్ రివ్యూస్లో కుందనికను చూపించండి అని అడుగుతున్నారని కూర్చోబెట్టాను. ఎంత క్యూట్గా కూర్చుందో. క్యాప్ ఇప్పుడు ఎక్కువసేపు ఉంచుకోవట్లేదండి, అంత ముందులా తీసేస్తుంది. పెద్దగా అయిపోయింది కదా, వినట్లేదు మాట కదా. కూర్చుంటావా కొద్దిసేపు, నేను రివ్యూ చేసుకునే వరకు? కూర్చోనన్నా. నీ బొమ్మతో ఆడుకో కొద్దిసేపు. బయటకు వచ్చేస్తున్నాయి. ఓకే, ఆడుకో. మనం రివ్యూ చేద్దాము. ఆ లోపు నేను రివ్యూ చేసేస్తా. సబ్స్క్రైబర్స్ని చూస్తున్నావా? అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పురా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. భోగిపళ్ళు పోసుకుంటున్నా, మీరు పోసుకుంటున్నారా చెప్పండి. రేపు భోగిపళ్ళు పోసుకుంటుంది బుజ్జి తల్లి. ఫస్ట్ టైం భోగిపళ్ళు. భోగి సెలబ్రేషన్స్ వీడియో రేపు పెట్టేస్తాం. రేపే పెట్టేస్తాం. రేపు షూట్ అయిపోయిన తర్వాత పెట్టేస్తాను. చక్కగా రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. రివ్యూ షూట్ చేసిన తర్వాత కొన్ని భోగి పండ్లు పోయడానికి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి తీసుకురావడానికని వెళ్దాం అనుకుంటున్నాను. ఈ రివ్యూ చేసేసి వెళ్తానండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి చూపిద్దాం. సింగిల్ టాప్ అండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను అమెజాన్లో మనకు తక్కువ ప్రైస్లో వస్తాయి. ఫాస్ట్ డెలివరీ ఉంటుంది. ఈజీ రిటర్న్స్ ఉంటాయి. ఎక్స్చేంజ్ కానీ ఏదైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అరే ఏ బుడ్డోడా, గిజ్జుడిగో నీ బొమ్మ చూడు. ఇదిగో నీ బొమ్మ చూడు. ఫస్ట్ డ్రెస్ చూద్దాము. నించోడానికి ట్రై చేస్తుంది. అదిగో మేము క్రాలింగ్ చేయనివ్వట్లేదు, ఎందుకంటే పప్పీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి డైరెక్ట్ వాకర్లో వేసేస్తున్నాము. కానీ వినట్లేదు. ఇదిగో పెద్దగా అయిపోయింది. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఈ డ్రెస్సెస్ అన్నీ అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆ లింక్స్ త్రూ వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి. వీటన్నిటిలో సైజెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మంచి ఆనియన్ పింక్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ అనమాట. దీనిపైన అంతా కూడా థ్రెడ్ కలర్ థ్రెడ్తోని ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నేను ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఇది. రే ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టానంటే, వాకర్లో కూర్చోబెడితే చందేమో షూట్ చేస్తున్నాడు. పాపను వాకర్లో పెట్టేసి నేను ఇక్కడ కూర్చుంటే అరుస్తుంది. సో వీడియో షూట్ చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట, అందుకే ఇక్కడ కూర్చోబెట్టాను. నెక్స్ట్ ఇది కూడా కొంచెం డార్క్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట. ఇది నెక్ దగ్గర అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుందండి. ఇదైతే ఆఫీస్ వేర్కి సూపర్గా ఉంటుంది. 3 పీస్ సెట్ అనమాట ఇది. పైన డ్రెస్ ఇలా ఉంటుంది, బాటమ్ ఏమో ఇలా వచ్చేస్తుంది ఆనియన్ పింక్ షేడ్లో. అండ్ దీనికి కాంబినేషన్గా నెట్టెడ్ దుప్పట్టా వచ్చేస్తుంది. అరే దీనికి కాంబినేషన్గా ఇట్లా నెట్టెడ్ దుప్పట్టా వస్తుంది. దుప్పట్టాకి ఇట్లా గోల్డ్ కలర్ లేస్తో అటాచ్ చేశారు. బాగుందండి. ఇది కూడా వెరీ లో బడ్జెట్ అండి. ఇప్పుడు నేను చూపించేవైతే మీరు ఈ లింక్స్ త్రూ వెళ్ళి ప్రైస్ చెక్ చేయండి. అసలు ఎంత రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయంటే అంత రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అమెజాన్లో. అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ సైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన సైజు మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడిగో బొమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక కార్డ్ సెట్ తీసుకున్నానండి. బాగుంది. ఏదో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్. అసలు అద్దరిపోతుంది. మాల్స్కి అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది టాప్ అనమాట, సింపుల్ టాప్. ఇది మనం మంచిగా బకెట్ వాష్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో ఎన్నిసార్లు వాష్ చేసినా ఇది అవ్వడం ఏమి ఉండదండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. మనకు చిరాకు వచ్చి పక్కన పడేయాల్సిందే, కానీ డ్రెస్ అయితే ఏం పాడవదు. అండ్ ఇది కూడా ఇంత స్టైలిష్ కార్డ్ సెట్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మంచి గేరాతో ఫ్రీగా వచ్చేసింది. వెరీ లో బడ్జెట్ ప్రైస్లో అనమాట. అండ్ ఇప్పుడు నేను వేర్ చేసిన పింక్ కలర్ డ్రెస్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే భలే ఉన్నాయండి. హ్యాండ్స్ పైన మంచిగా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సింపుల్గా ఉందన్నమాట. పింక్ కలర్ నచ్చి తీసుకున్నాను. ఈ హ్యాండ్స్ ఇంత లూజ్గా నాకు సెట్ అయినట్టు అనిపించట్లేదు. కొంచెం ఇట్లా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అది స్టైల్ కన్నా నాకు నచ్చట్లేదు. ఇట్లా నాకు అంత కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించట్లేదు. వెరైటీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇట్లా. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. బట్ ఇది ఫ్యాబ్రిక్ భలే నచ్చింది నాకు. అసలు ఎంత మంచి ఫ్యాబ్రిక్ అంటే, ఈ క్వాలిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ ప్రైస్లో సూపర్ క్వాలిటీ వచ్చింది. ఇప్పుడే వేసుకున్నాను. కుందనిక కోసం షాపింగ్కి వెళ్ళాలి. రివ్యూ షూట్ చేసేసి లంచ్ చేసుకొని ఇక షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. రేపటికి ప్లస్ సంక్రాంతి కొన్ని షాపింగ్ చేసేది ఉంది, అవన్నీ తీసుకొచ్చుకోవాలి. ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను నేను. ఇదిగోండి, ఇదేమో నెక్స్ట్ ఇంకో డ్రెస్. లాంగ్ ఫ్రాక్ లాగా అనమాట, సింగిల్ టాప్. ఇది బాగుందండి. అంబ్రెల్లా సైజులో వస్తుంది.
చూస్తూనే ఉంటాను. అంబ్రెల్లా సైజ్లో వస్తుంది. నెక్ దగ్గర అంతా కూడా ఇట్లా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. మంచి లైట్ పీచ్ కలర్లో వస్తుందన్నమాట. దీనిపైన అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది. అండ్ యోక్ పార్ట్కి అంతా కూడా హెవీ వర్క్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు. ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. ఫ్రీగా ఉంటుంది. సింగిల్ టాప్ అనమాట. ఇది లో బడ్జెట్లో వచ్చేసింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదండి, కాటన్లో తీసుకున్నాను. ఇది టాప్ అనమాట. ఏయ్ నవ్వుతున్నావు మళ్ళీ అన్ని కోతి పనులు చేసుకుంటూ. టాప్ ఇలా ఉంటుంది. దీనిపైన అంతా కూడా ఇట్లా సింపుల్ వర్క్ వస్తుందన్నమాట మనకి. ఇదిగోండి సింగిల్, దీనికి లైనింగ్ రాదు, బట్ క్లాత్ మందంగా ఉంటుంది. మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది టాప్ ఇలా వచ్చింది. అండ్ దీనికి బాటమ్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. సింపుల్ బాటమ్ అండి, మంచి స్ట్రెచ్తో వస్తుంది, ఫ్రీగా ఉంటుంది. అండ్ దీని కాంబినేషన్గా దుప్పట్టా, ఇలా కాటన్ దుప్పట్టా వస్తుంది. కాంబినేషన్గా ఇట్లా కాటన్ దుప్పట్టా వస్తుందండి, పెద్ద లెంతీ దుప్పట్టా. సో ఇవండి నేను అమెజాన్లో తీసుకున్న డ్రెస్సెస్ అయితే. వీటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఇప్పుడైతే ఇంకా మేము షాపింగ్కి వెళ్తున్నామని చెప్పురా. బాయ్. సో ఇంక ఈరోజు లంచ్కి వచ్చేసి డిసానో పాస్తాతోని ఆమ్లెట్ చేస్తున్నానండి. లంచ్ కోసం రైస్ ఈరోజు అవాయిడ్ చేసేసి జస్ట్ ఆమ్లెట్ అండ్ ఉడకబెట్టిన శనగలు అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మార్నింగ్ వచ్చేసి ఈ వామ్ వాటర్ తీసుకున్నాము, లెమన్ వాటర్. ఆ తర్వాత డిసానో పాస్తా యూజ్ చేసి ఆమ్లెట్ చేస్తున్నాను. పాస్తా తీసుకొని కుక్ చేసేసాను. అండ్ ఆ తర్వాత పాస్తాని ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అండ్ ఒక 2 ఎగ్స్ అవన్నీ కూడా కలిపేసి మిక్స్ చేసేసి ఆమ్లెట్ లాగా వేసాను. వెరీ ఈజీ రెసిపీ, సింపుల్గా జస్ట్ ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కర్రీ చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు లంచ్కి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్కి కానీ చేసుకుంటే అద్దరిపోతుంది. సో ఇదండి ఇంక ఈ రోజుకైతే వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.